మిలియపుత్తి మండలంలోని జలకలింగుపురం, కొత్తూరు, మిలియపుత్తిలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జలకలింగుపురం గ్రామంలో ఎనర్జీ ఎస్ గ్రామ సభతో పాటు పశువులశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ అధ్యక్షులు సలాన మోహన్ రావు, సర్పంచ్ ప్రతినిధి రవ్వల గణపతి, ఎండీఓ నరసింహప్రసాద్, పండ ఏపీఓ రవి, స్థానిక సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాగే మెలియాపుత్తి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీలోని కొత్తూరు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి బైరిసింగి దినకర్, వార్డు మెంబర్ సవర షణ్ముఖరావు, మాజీ ఎంపీటీసీ ప్రతినిధి కదంబల సన్ముఖరావు, మాజీ వైస్ ప్రెసిడెంట్ సవర బైరాగి, రైతులు పడాల కృష్ణారావు, కదంబల ప్రభాకర్ రావు, కంచరాన భీమారావు, పడాల ఉత్తరమ్మతో పాటు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇక మెలియాపుత్తి గ్రామ పంచాయతీలో వికసిత్ భారత్ గ్రామీణ గృహం 125 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కిషోర్, ఫీల్డ్ అసిస్టెంట్ చాణిక్య గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి రేఖాన్వాసు, మండల తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షులు బసవ పరమేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మాడుగుల భానుజీరావు, ఎరుసు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ వార్డు మెంబర్లు పరపటి యోగీశ్వరరావు, గాలి రామారావు, మాడుగుల బుచ్చిరాజు, బోను రాజారావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పనుల అమలు, గ్రామాల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని నాయకులు హామీ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు మేట్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.